ఎవరి పార్టీ అభిమానం వాళ్ళకు ఉంటుంది. పార్టీల అభిమానం కాదు, హీరోల అభిమానులు. ఎవరి హీరోల అభిమానులు వాళ్ళకు ఉంటారు. ఫస్ట్ వాళ్ళ హీరో సినిమా చూస్తారు, వేరే హీరోల సినిమాలు కూడా చూస్తారు డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ హీరోలకి. ఇదివరకు డబ్బులు మామూలుగా ఉన్న రోజుల్లో అన్ని సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు. అభిమానంతో మనోడి సినిమా 2-3 సార్లు చూస్తే ఎదురోళ్ళ హీరోల సినిమాలు కూడా ఓసారన్నా చూసేవాళ్ళు, అందులో లోపాల గురించి సరదాగా తిట్టుకోవడానికైనా సరే. ఇవాళ రోజున అట్లా కాదు, కట్టర్ ఫ్యాన్స్ కింద తయారయ్యారు, ఇట్లా చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా పవన్ ఫ్యాన్సే, మహేష్ బాబు ఫ్యాన్సే, ప్రభాస్ ఫ్యాన్సే. ఈ మధ్య కాలంలో పాత రోజులు వచ్చినాయి. మా చిన్నప్పుడు ఏంటంటే మేము స్కూళ్ళలో చదువుకునేటప్పుడు పొడుచుకునేవాళ్ళు స్టూడెంట్స్, ఒకళ్ళకొకళ్ళం పొడుచుకునేవాళ్ళం. ఏది ఇంకు పెన్నులు ఉండే ఆ రోజుల్లో. చిరంజీవి ఫ్యాన్స్ కృష్ణ ఫ్యాన్స్ మధ్య గొడవలు, లేకపోతే కనుక కృష్ణరాజు ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ మధ్య గొడవలు, ఇట్లాగా గొడవలు ఎక్కువ నడిచి. మావాడు సూపర్ హీరో అంటే మావాడు సూపర్ హీరో, మావాడు సూపర్ స్టార్ అని మావాడు మెగాస్టార్, ఇట్లాంటి గొడవలు ఎక్కువగా ఉండే. అయితే పెద్దవాళ్ళల్లో ఈ గొడవలు ఉండేది కాదు, ఉట్టి పిల్లకాయల్లోనే ఉండేది. స్కూల్ దశలో మేము కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి అది తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మేము స్కూల్ దశలో చూసిన గొడవలు పెద్దవాళ్ళల్లో కూడా వచ్చేసినాయి. కులం పరంగాన, అభిమానం పరంగాన. చివరికి మన హీరో సినిమాని సక్సెస్ చేయాలన్నటువంటి వరకు బాగానే ఉంటుంది. ఎదుటి హీరో సినిమాని నాశనం చేయాలి అని నెగిటివ్ ప్రాపగాండాలు తీసుకొస్తే మరి మన హీరో సినిమాకి వాళ్ళు అంతే చేస్తారు కదా అవతలోళ్ళు. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు సినీ పరిశ్రమకి పెద్ద శాపంగా మారుతున్నాయి. సినిమా బడ్జెట్ ఏమో 1000 కోట్లకి వెళ్ళిపోయింది, 100 కోట్ల నుంచి 1000 కోట్లకి వెళ్తుంది. అదే సందర్భంలో ఆదాయాలేమో పూర్తిగా ప్రభుత్వాలు, రాజకీయాలు, రికమెండేషన్లు వీటి మీద ఆధారపడి జనాన్ని లూటీ చేస్తే కానీ సంపాదించలేని పరిస్థితి వచ్చింది. పాత రోజుల్లోకి మళ్ళీ మామూలుగా సినిమా తీస్తే చూడరు, ఎంత పెట్టి తీస్తే అంత డబ్బులు రావు. ఇది పెద్ద కష్టం అవుతుంది. ఇలాంటి దశలో కొత్త అభిమానులు కూడా కావాలి, లేదా హీరోలందరూ బాధ్యతగా వ్యవహరించి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని సావకుండా చేసి, వాళ్ళు ఏదన్నా సృష్టిస్తున్నా సరే గట్టిగా గదమాయించి కంట్రోల్లో పెట్టి అందరి హీరోల సినిమాలు మనం చూద్దాం అనాలి. అలా చూడనీయకపోతే సినిమాలు నాశనం అయితే, నిర్మాతలు నాశనం అయితే తీసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు చిన్న సినిమాలు తీయడానికి బోల్డ్ అంతమంది నిర్మాతలు వస్తున్నారు, పెద్ద సినిమాలు తీయడానికి ఏ నిర్మాతలు రావట్లేదు. ఎందుకయ్యా అంటే వస్తే ఒక్క సినిమాతో మొత్తం మారిపోతాడు. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి సంపాదించుకున్న సొమ్ము మొత్తం ఆర్తి కర్పూరం అయిపోతుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో ఒక కొత్త ప్రేక్షకులు దొరికారు పవన్ కళ్యాణ్కి. ఎలాగయ్యా అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇట్లా వేరే పార్టీల యొక్క నాయకులు సినిమాకి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చి హరిహర వీరమల్లుని ప్రశంసించడం, తద్వారా కొత్త ప్రేక్షకులు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంతమందిని వేసుకుపోతారు. అట్లా కొత్త ప్రేక్షకులు వచ్చి యాడ్ అయ్యారనమాట.